Kerala becomes the first state in the country and also the second region in the world to be out from extreme poverty. Kerala అనే రాష్ట్రం మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు పావర్టీ అంటే ఏంటి, దాని బేసిస్ ఏంటి, డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి అండ్ దాని ఇండికేటర్స్ ఏంటి, అండ్ కేరళ కంటెక్స్లో అసలు ఏం జరిగింది అండ్ కేరళ రాష్ట్రం కొత్తగా ఏం చేసింది, ఈ వీడియోలో మనం చూద్దాం. సో అందరికీ నమస్కారం, దిస్ ఇస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు నుంచి మనం ప్రతిరోజు ఒక ఎకనామిక్ ఇష్యూని తీసుకొని దాన్ని చాలా బాగా అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది ఏది ఎగ్జామ్ రిలవెంట్ పాయింట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పావర్టీ అంటే ఏంటి? సి, పావర్టీ ఈజ్ ద ఇనెబిలిటీ టు అటైన్ మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మనకి ఉండడానికి ఏమేం కావాలి? ఒకటి ఫుడ్ కావచ్చు, ఫుడ్ ఆర్ న్యూట్రిషన్, దెన్ షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయబిలిటీ కదా. ఇవన్నీ మనకి ఏంటంటే మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేవి అటైన్ చేయడానికి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఒక పర్సన్ ఆర్ ఒక ఫ్యామిలీ దే ఆర్ ఇనేబుల్ ఆర్ అనేబుల్ టు మీట్ దిస్ అటైన్ దిస్ మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దెన్ వీ సే దట్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ పావర్టీ. కానీ జస్ట్ బికాస్ వాళ్ళకి ఇది లేదు కాబట్టి మనం చెప్పలేం కదా. సో దీని అసలు పావర్టీ అనే దాన్ని క్లాసిఫై చేయడానికి మనము ఒక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది దానికి ఒక నెంబర్ ఇవ్వడానికి తీసుకొస్తున్నాం అనమాట. సో మన దేశంలో వచ్చేసరికి ఆర్ ఇన్ అవర్ కంట్రీ నీతి ఆయోగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫైనింగ్ అండ్ మెజరింగ్ ద పావర్టీ ఇన్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ని మనము ఎర్స్ట్వెల్ ప్లానింగ్ కమిషన్గా పిలుస్తూ ఉంటాం, అదే ఇప్పుడు నీతి ఆయోగ్గా మారింది. సో నేను చెప్పినట్టుగా ఏంటి అని చెప్పంటే దీనికి ఒక మానిటరీ వాల్యూ ఆర్ ఒక బేసిస్ ఉండాలి కదా. ఆ స్టాండర్డ్స్ని సెట్ చేయడానికి మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే దాన్ని వాడుతున్నాం అనమాట. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి అని చెప్పంటే ఇనీషియల్గా మనం దీన్ని బట్టి చేసేవాళ్ళం కాదు. బట్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మెయిన్ పర్పస్ ఏంటి అని చెప్పంటే పావర్టీ అనేది జస్ట్ ఒక ఎకనామిక్ ఇష్యూలా కాకుండా ఒక వెల్ఫేర్ ఇష్యూ, ఒక డెవలప్మెంటల్ ఇష్యూగా తీసుకురావడానికి మనం 3 డిఫరెంట్ డైమెన్షన్స్లో పావర్టీ అనే దాన్ని దీని బేసిస్ మీద మెజర్ చేస్తున్నాం అనమాట. సో these are the categories or the dimensions based on which the multi-dimensional poverty index will be measured, and measure చేసిన తర్వాత దీన్ని 0 to 100% మధ్యలో ఉన్న డిప్రివేషన్ స్కోర్గా ఇస్తామన్నమాట. సో ఈ డిప్రివేషన్ స్కోర్ డిఫరెంట్ కేటగిరీస్ బట్టి మనం పూరా, నాన్ పూరా, ఎక్స్ట్రీమ్లీ పూరా, వల్నరబుల్ అని చెప్పి డిఫరెంట్ కేటగిరీస్లో ఆ ఫ్యామిలీస్ని కానీ ఆ పర్సన్ని కానీ పెడతాం. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీస్లో ఉన్న కేటగిరీస్ ఆర్ ఇండికేటర్స్ ఏంటి? సో ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసరికి హెల్త్. సో హెల్త్ పరంగా మనం చూసుకున్నట్టయితే న్యూట్రిషన్ అంటే పోషకాలు అందుతున్నాయా లేదా, దెన్ చైల్డ్ అండ్ అడోలసెంట్ మార్టాలిటీ, అండ్ లాస్ట్లో వచ్చేసరికి మెటర్నల్ హెల్త్. సో హెల్త్ పరంగా ఈ 3 ఇండికేటర్స్ చూస్తాము. దెన్ ఎడ్యుకేషన్ పరంగా ఏంటి? ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళారు, ఆర్ స్కూల్ అటెండెన్స్ కూడా అంటే స్కూల్లో అటెండెన్స్ ఎంత శాతం ఉంది, దీన్ని బట్టి మనము ఎడ్యుకేషన్ అనే డైమెన్షన్ని మెజర్ చేస్తాం. లాస్ట్లో వచ్చేసరికి ఏంటి? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇందాక చెప్పినట్టు పావర్టీ అటైనింగ్ ద మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అటైన్ చేయడానికి మనకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ కుకింగ్ ఫ్యూయల్ కావచ్చు, ఎందుకు వంట చేసుకొని తినడానికి, అంతే కదా. దెన్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అసెట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్. సో ఇవన్నీ ఏంటి అని చెప్పంటే మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అటెండ్ చేయడానికి కావాల్సినవని చెప్పి వీ హ్యావ్ కేటగరైజ్డ్. సో ఈ 3 డైమెన్షన్స్ ప్రకారం మనం ఏంటి అని చెప్పంటే 33% వెయిటేజ్ ఇచ్చుకుంటూ ఒక డిప్రివేషన్ స్కోర్ అనేది ఇస్తాము, విచ్ ఈస్ 0 to 100%. ఈ డిప్రివేషన్ స్కోర్ 20% కంటే లెస్ ఉన్నప్పుడు, 20 to 33% ఉన్నప్పుడు ఇలా మనం డిఫరెంట్ కేటగిరీస్గా చేసాం. ఈ కేటగిరీస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి నాన్ పూర్ అని చెప్పంటే వీళ్ళు అసలు పూర్ కాదు అని చెప్పి. ఎవరు పూర్ కాకుండా ఉంటారు? హౌస్ హోల్డ్స్ విత్ లో ఆర్ నో డిప్రివేషన్ అక్రాస్ డైమెన్షన్స్. అంటే ఐదర్ ఈ 3 డైమెన్షన్స్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఏదన్నా ఒక్క దాంట్లో ఉండకపోవడం ఆర్ అసలు ఉండకపోవడం, వాళ్ళని మనం నాన్ పూర్గా కేటగరైజ్ చేస్తాం. వాళ్ళ డిప్రివేషన్ స్కోర్ వచ్చేసరికి లెస్ దాన్ 20% కదా. దెన్ వల్నరబుల్ కేటగిరీ, వీళ్ళకంటే కొంచెం ఇంకా పూర్ ఉన్న వాళ్ళు, అంటే హౌస్ హోల్డ్స్ ఫేసింగ్ సమ్ డిప్రివేషన్ బట్ నాట్ పూర్ యాజ్ పర్ ద ఎంపీఐ స్టాండర్డ్స్. ఎంపీఐ అని చెప్పంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. అంటే వీళ్ళు పేదరికంలోనే ఉన్నారు కానీ
మన ఎంపీఐ స్టాండర్డ్స్ ప్రకారం మాత్రం వీళ్ళు అంత పేదరికంగా కన్సిడర్ చేయబడదు. రైట్. దెన్ వీ హ్యావ్ మల్టీ డైమెన్షనలీ పూర్, అంటే ఇక్కడ నుంచి అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. సో దీస్ పీపుల్ హూ హ్యాస్ అ డిప్రైవేషన్ స్కోర్ ఆఫ్ మోర్ దాన్ 33%, వాళ్ళని మనము అఫీషియల్లీ పూర్గా కేటగరైజ్ చేస్తున్నాము యాజ్ పర్ ద ఎంపీఐ. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటి, వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ పూర్. ఇప్పుడు కేరళ మనం బయటికి వచ్చినది ఏది చెప్తున్నామో దట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కేటగిరీ అనమాట. సో కేరళ అనేది ఈ కేటగిరీ నుంచి మనకి బయటికి వచ్చింది. సో ఈ కేటగిరీ ఏంటి, హౌస్ హోల్డ్స్ ఫేసింగ్ మల్టిపుల్ ఓవర్లాపింగ్ డిప్రైవేషన్స్. అంటే మనం డిస్కస్ చేసినట్టుగా ఈ 3 కేటగిరీస్లో ఏదన్నా 2 ఆర్ ప్యారలల్గా 3 కూడా వాళ్ళ కేటగిరీస్లో వాళ్ళకి ఆ సదుపాయం లేకపోతే దాన్ని మనం ఎక్స్ట్రీమ్లీ పూర్ అంటున్నాం. సో దీన్నే కొంచెం చేసుకోవాలి, లైక్ బాగా చూడాలి అని చెప్పంటే, సో ఎక్స్ట్రీమ్లీ పూర్ అనే వాళ్ళు ఏంటి, దీస్ ఫ్యామిలీస్ టిపికల్లీ ల్యాక్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ బేసిక్ హెల్త్ కేర్. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి, ఇందాక మనం చూసాము న్యూట్రిషన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. బేసిక్ హెల్త్ కేర్ కూడా దీంట్లో. దెన్ దే హ్యావ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ చిల్డ్రన్ నాట్ అటెండింగ్ స్కూల్. సో ఇది కూడా మనకి ఏంటి ఆ ఇండికేటర్స్లో కేటగిరీ కదా. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళడం లేదు. అండ్ దే లివ్ వితౌట్ శానిటేషన్, ఎలక్ట్రిసిటీ ఆర్ అడిక్వేట్ హౌసింగ్. ఇవన్నీ ఏంటి మనకి బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎన్ష్యూర్ చేయడానికి కదా. అండ్ దే హ్యావ్ నో స్టేబుల్ లైవ్లీహుడ్ ఆర్ సేవింగ్స్, అంటే వాళ్ళకి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదనమాట. సో ఎక్స్ట్రీమ్లీ పూర్ అనే వాళ్ళు ఎవరు, దే డోంట్ హ్యావ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ బేసిక్ హెల్త్ కేర్ యాక్సెస్, అండ్ దే హ్యావ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్, అండ్ వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి అటెండ్ అవుతూ ఉండరు. అండ్ దే లివ్ వితౌట్ శానిటేషన్, ఎలక్ట్రిసిటీ ఆర్ అడిక్వేట్ హౌసింగ్, అంటే కావాల్సినట్టుగా అట్లీస్ట్ మినిమం హౌసింగ్ కూడా లేకుండా. దెన్ దే హ్యావ్ నో స్టేబుల్ లైవ్లీహుడ్ ఆర్ సేవింగ్స్. సో ఈ కేటగిరీలో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ ఏంటి అని చెప్పంటే మనం ఎక్స్ట్రీమ్లీ పూర్గా కన్సిడర్ చేస్తాము. మిగతా కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము ఇప్పుడే చూసాము. అవేంటి, నాన్ పూర్, వల్నరబుల్, మల్టీ డైమెన్షనలీ పూర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పూర్. సో మనకి కేరళ కంటెక్స్లో ఏంటి, కేరళ హ్యాస్ నౌ కమ్ అవుట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ పావర్టీ, అంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి స్టేట్ బయటికి వచ్చేసింది అన్నారు. సో ఇది ఏ రకంగా జరిగింది అని చెప్పంటే, ద లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ ఫస్ట్ రాగానే ఏం చేసింది, ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ మిషన్ అనేది స్టార్ట్ చేసింది. సో ఈ కేరళ అనే రాష్ట్రం బయటికి రావడానికి అసలు ఏం చేసింది, సో మనకి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ పవర్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన మిషన్ ఆ స్కీమ్ ఏంటి అని చెప్పంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ మిషన్. సో ఈ మిషన్ ఎప్పుడు లాంచ్ అయింది అని చెప్పంటే 2021లో లాంచ్ అయింది. మిషన్ 2021లో లాంచ్ అయింది. ద ప్రైమరీ పర్పస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మిషన్ ఏంటి అని చెప్పంటే పేరులో ఉన్నట్టుగానే ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటికి తీయడం. కానీ ఈ బయటికి తీయడం అసలు ఎలా చేశారు అని చెప్పంటే వాళ్ళు ఒక సర్వే చేశారనమాట. ఆ సర్వేలో వాళ్ళకి తెలిసింది ఏంటి అని చెప్పంటే 64,006 ఫ్యామిలీస్ were facing extreme poverty in the state. అండ్ ఈ పావర్టీని ఏ రకంగా చేశారు అని చెప్పంటే ఒక 4 కోర్ డైమెన్షన్స్ తీసుకున్నారనమాట. మనం చూసుకున్నట్టయితే ఈ 4 కోర్ డైమెన్షన్స్ కూడా మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో మనకి అన్నీ ఇంక్లూడెడ్గా ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి ఫుడ్, హెల్త్, లైవ్లీహుడ్ అండ్ షెల్టర్. ఈ 4టిని కోర్ డైమెన్షన్స్గా తీసుకొని ఇన్ని ఫ్యామిలీస్ అనేది వాటిని ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్న వాటిని ఐడెంటిఫై చేశాక ఏం చేశారు, దే ప్రొవైడెడ్ హౌసింగ్ అండ్ హెల్త్ కేర్. ఇల్లు హౌసింగ్ అండ్ హెల్త్ కేర్. ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్, అంటే వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి ఏమన్నా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆర్ బెనిఫిట్స్ రావాల్సి ఉంటే అవి కూడా అందేలా చేశారు. ఓకే, సో కేరళ చేసింది ఏంటి, ఈ 3. అండ్ మనం మెయిన్గా చూసుకున్నట్టయితే కేరళలో మనకి లిటరసీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ అది కాకుండా మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లో కూడా కేరళ అనేది హైయెస్ట్ ర్యాంకింగ్లో ఉందన్నమాట. సో కేరళలో మనం చూసుకున్నట్టయితే మెయిన్గా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
సో ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయని చెప్పంటే ఇలాంటి టైమ్స్లో, అంతేకాకుండా డిజాస్టర్ టైంలో చూసుకున్నట్టయితే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది, డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది చేయడం వల్ల డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్ త్రూ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇది దీనివల్ల మాత్రమే పాసిబుల్ అయ్యింది. ఏం చేశారు వాళ్ళు? డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఈ ఫ్యామిలీస్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి ఈ పావర్టీ అనే ఇష్యూని జస్ట్ ఎకనామిక్ ఇష్యూలా కాకుండా ఇది ఒక డెవలప్మెంట్ ఇష్యూగా, ఇది ఒక సోషల్ జస్టిస్కి రిలేటెడ్గా ఉన్న ఇష్యూగా తీసుకొని దాన్ని ఫ్రమ్ ద రూట్స్, అంటే ఎప్పుడైనా కానీ ఏంటి అని చెప్పంటే ఒక స్కీమ్ లాంచ్ చేసే మెయిన్ పర్పస్ ఏంటి? ఫ్రీబీస్ ఇవ్వడం, అంతే కదా. గవర్నమెంట్ ఫిజికల్ పాలసీ మెయిన్ పాయింట్ ఏంటి? ఫ్రీబీస్ ఇవ్వడం ఆర్ ట్యాక్స్ మనీని ప్రజలకి లైక్ ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించడం, ఇదంతా. సో అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కేరళ ఫోకస్ చేసింది ఏంటి అని చెప్పంటే కాంట్రాస్ట్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని వాడి, ఈ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనే దాన్ని వాడి మనకి ఏంటి కోర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ కోర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం వల్ల కేరళ రాష్ట్రం అనేది ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటికి రావడం జరిగింది. సో మీరు కమెంట్స్లో చేయాల్సింది ఏంటి అని చెప్పంటే ఇదే స్కీమ్ని మనం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా, చేయడానికి ఉండే పర్పస్ ఏంటి? సో ఈ వీడియోలో మీరు ఇక్కడ దాకా వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏ ర్యాంకింగ్లో ఉన్నాయి, వాటి స్కోర్ ఏముంది, ఇది కమెంట్స్లో పెట్టండి.